ఓకే. ఇక్కడ మనకు వాయిస్ అని ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం అంటే ఇక్కడ డెస్క్‌టాప్ అని ఇక్కడ మనకు ఐకాన్స్ అని ఇక్కడ రావట్లేదు కదా! ఇక్కడ డెస్క్‌టాప్ పైన ఐకాన్స్ ఉంటాయి కదా మనకు. దిస్ పీసీ అని చెప్పేసి మనకి. ఇక రీసైకిల్ బిన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇవి ఐకాన్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఎంప్టీ ప్లేస్‌లో రైట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇంకా పర్సనల్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సింది ఇక్కడ ఇలా కిందికి వస్తుంటాయి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇలా కిందికి రావాలి. ఇక్కడ థీమ్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కిందికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ డెస్క్‌టాప్ ఐకాన్ సెట్ చేసింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి. యూజర్ ఫైల్స్ ఆన్ చేసుకోవాలి. నెట్వర్క్ ఆన్ చేసుకోవాలి. రీసైకిల్ బిన్ ఆల్రెడీ ఆన్‌లో ఉంది. కంట్రోల్ ప్యానెల్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసి ఓకే చేస్తే ఇక్కడ మనకు డెస్క్‌టాప్ పైన ఇక్కడ మనకు ఐకాన్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే. డెస్క్‌టాప్ పైన ఐకాన్స్ అనేవి రానప్పుడు మనకి ఇలా సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైజ్ అనేది లార్జ్లో ఉంది కాబట్టి స్మాల్ పెట్టుకోవాలి. మళ్ళీ వీలోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ ఏం పెట్టుకోవాలి, ఇక్కడ ఆటో ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఐకాన్స్ అని ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా అయినా ఎప్పుడైనా మనకి ఇలానే ఉండాలి. ఇది మనకు వచ్చేసి పార్ట్ 1. ఇలా మనకు పార్ట్ కంటిన్యూస్ వస్తుంటాయి కాబట్టి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి ఎంఎస్ కంప్యూటర్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదో వస్తున్నారు రైట్ క్లిక్ వేసుకున్నాం. ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది ఆల్రెడీ పెట్టేసినాం. దీంట్లో మనకి దీంట్లో కావాల్సిన కామన్గా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇక మన ఇక్కడ సి డ్రైవ్లో ఇక మనం డి డ్రైవ్లో పెన్ డ్రైవ్ పెట్టేసినాం. ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఎక్కడ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎలా తర్వాత ఇక్కడ మనకు దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే కంప్యూటర్ లోపల విండార్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని డబల్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ డన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏమైంది విండార్ ఫైల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ కావాలి. డబల్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఎస్ఆర్ పడుతుంది. మళ్ళీ ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ చేసుకుంటే ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ అని ఇన్స్టాలేషన్ అయిపోతుంది. తర్వాత దీంట్లో వైఫై కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ వైఫై రావాలి కాబట్టి ఇక్కడ మనకు వైఫై తోటి మనకి ఏముందంటే ఒకటి వైఫై డయాంగిల్ ఉంటాయి మనకి ఇలా వైఫై డయాంగిల్. దీని లోపల ఇక్కడ కంప్యూటర్ లోపల ఇక్కడ మనకు ఏదైనా ఒకటి యూఎజ్ పోర్ట్స్లో మనకి ఇక్కడ యూఎజ్ పోర్ట్లో ఇక్కడ మనం వైఫై ఇక్కడ మనం ఆ చిప్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా. ఓకే. ఆ చిప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు వైఫై ఆప్షన్ ఇక్కడ వచ్చేసింది. మనకి దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంఎస్ కంప్యూటర్ 1 ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని మన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ దీంట్లో అప్లై చేస్తే ఇక్కడ మనకు వైఫై అనేది కనెక్షన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫినిష్ ఓకే కంటిన్యూ చేసుకొని ఓకే చేస్తే ఇక మనకు విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల మనకు ఏమేమి కావాలి, దీని లోపల ఇంకా నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ కావాలి కాబట్టి ఎంఎస్ ఆఫీస్ విండార్ ఫైల్ తోటి ఓపెన్ చేసుకుంటున్నాం. విండార్ ఓపెన్ చేసుకున్నాం. మళ్ళీ విండార్ అర్సీవ్ మళ్ళీ ఆల్వేస్ క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దీంట్లో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ సెటప్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎస్ అవుతుంది. మళ్ళీ ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. లోడింగ్ అయిపోయిన తర్వాత ఎస్ ఆప్షన్ వస్తుంది మనకు. కాబట్టి ఇక్కడ మనం లోడింగ్ తీసుకుంటుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ డైరెక్ట్ లేదా మన దగ్గర ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి వైఫైలో ల్యాండ్ కేబుల్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ కేబుల్ అనేది డైరెక్ట్ ఇది మనకు వచ్చేసి ల్యాండ్ కేబుల్ కదా, ఈ ల్యాండ్ కేబుల్ డైరెక్ట్గా మనకు సిపి లోపలికి మనకు ల్యాండ్ కేబుల్ అనేది పెట్టేస్తే డైరెక్ట్ సిస్టమ్కి అని నెట్వర్క్ మనకి నెట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక మనకు లోపలికి వెళ్ళలేదు ఇంకా. ఓకే. టైట్ ఉంది కాబట్టి కొత్త సిస్టమ్ కాబట్టి కొంచెం లైట్ లోపలికి వెళ్తేనే ఇక్కడ మనకు లాక్ అవుతాయి. చిన్న సౌండ్ వచ్చిందంటేనే ఇప్పుడు ఇక్కడ మనకు లైట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ల్యాన్ అనేది మనకు కనెక్షన్ వచ్చేసింది. ఇది మనకు సింబల్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ అంటే ల్యాన్ నెట్ తోటి వస్తుంది, ఇక్కడ కేబుల్ తోటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల మళ్ళీ మనకి ఏం కావాలి, దీంట్లో ఎయిర్ డెస్క్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ ఉంటుంది, మజిలా ఫైర్ ఫాక్స్ ఉంటాయి. వాటిని ఏమంటే ఇక్కడ మనం బ్రౌజర్స్ అంటాం కాబట్టి ప్రతి ఒక్క బ్రౌజర్ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎయిర్ డెస్క్ కావాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్రోమ్ సెటప్ ఉంది. మళ్ళీ ఎస్ఆర్ అడుగుతుంది. మళ్ళీ ఓకే చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎంఎస్ మెసేజ్ చేసింది, ఎస్ఆర్ అడుగుతుంది, ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఓకే చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి ఇలా ఇన్స్టాలేషన్ ఇక్కడ యాక్సెప్ట్ పైన నెంబర్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఏ డెస్క్ లేదా గూగుల్ క్రోమ్ కావాలి, మజిలా ఫైర్ ఫాక్స్ కావాలి, ఏ బ్రౌజర్స్ కావాలి ఆ బ్రౌజర్స్ ప్రతి ఒక్కటి మనం దీంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లోడింగ్ అవుతుంది. ఇన్స్టాలింగ్ ఆఫీస్ 8 minutesలో వాయిస్ ఇన్స్టాల్ అయిపోయింది. 10 minutesలో కంప్యూటర్ మొత్తం అసెంబుల్ చేసుకున్నాం. మళ్ళీ ఒక 10 to 15 minutesలో మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాం. ఒకటి హాఫ్ అన్ అవర్లో మన కంప్యూటర్ మొత్తం కొత్తగా అసెంబుల్ అనేది చేసేసుకుంటున్నాం. ఎందుకంత స్పీడ్ ఉంది అంటే దీంట్లో ఎన్విఎంఈ ఎస్ఎస్డి ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది మనకు అంత స్పీడ్ దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, అడోబ్ రీడర్ కావాలి, ఫోటోషాప్ కావాలి, ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ దీంట్లో కూడా ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ జస్ట్ వన్స్ క్లిక్ చేసుకున్నాం.
ఇక్కడ అడోబ్ రీడర్ డబల్ క్లిక్ చేసుకోవాలి, లెఫ్ట్ బటన్ రెండుసార్లు ప్రెస్ చేయాలి, మౌస్కి 2 బటన్స్ ఉంటాయి, దాంట్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ అడోబ్ అక్రోబేట్ రీడర్ మళ్ళీ డబల్ క్లిక్ చేసుకున్నాం, మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఎస్ఆర్ పడుతుంది, మళ్ళీ ఎస్ క్లిక్ చేసుకోవాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే అడోబ్ అక్రోబేట్ రీడర్ అంటే పీడిఎఫ్ సాఫ్ట్వేర్ అని మన దీని లోపల ఇన్స్టాలేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫినిష్, మళ్ళీ దీన్ని క్లోజ్. నెక్స్ట్ టైం కావాలి ఇక్కడ ఫోటోషాప్ కావాలి కాబట్టి ఫోటోషాప్ డబల్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ విండార్ ఫైల్ కావాలి, మళ్ళీ ఇక్కడ జస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దీనిలో కావాల్సిన కిందికి వస్తుంటే మళ్ళీ ఇక్కడ ఏముందంటే ఇక్కడ సీరియల్ నెంబర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ ముందే కాపీ పేస్ట్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెటప్ పిఎక్స్ ఉంది, డబల్ క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ మనకు ఆప్షన్ స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి. ఇలాంటి మూడు వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి ఎంఎస్ కంప్యూటర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమంటుంది నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయమంటుంది, మళ్ళీ ఓకే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ యాక్సెప్ట్. ఇక్కడ మెసేజ్ ఏమంటుంది, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి అంటే కీ అడుగుతుంది కాబట్టి ఆ కీ అక్కడ కాపీ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ ఏదైతే కావాలో అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి కదా మనకి నేమ్స్ అనేవి, ఆ నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ మనకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక మనకు ఫోటోషాప్ అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చేసుకున్నాం, మళ్ళీ వేస్తున్నాం, మళ్ళీ ఎస్ క్లిక్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ చేస్తుంటే ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ 7.0 సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనకు లోడింగ్ అనేది అవుతుంది. నేను కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నా, ఒక 10 రకాల సాఫ్ట్వేర్లు వితిన్ ఒక 10 మినిట్స్లో మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, ఇంకోటి మనం దీంట్ లోపల మనకి ఏమంటే మజిలా ఫైర్ ఫాక్స్ ఉంటుంది కదా, కిందికి వెళ్తుంటే ఇక మజిలా ఫైర్ ఫాక్స్ ఇన్స్టాలర్ అంటే మన ఇక్కడ ఇన్స్టాలర్ కాబట్టి మన ప్రతి ఒక్కటి మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మీ దగ్గర లేకపోతే ఏం చేయాలి, ఇక్కడ బ్రౌజర్స్ ఉంటాయి కదా, బ్రౌజర్లోకి వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఇంకోటి మనకి ఇప్పుడు దీంట్లో విండోస్ ఇక్కడ మనకు ఆల్రెడీ నెట్ ఉంది కదా, ఇక్కడ విండోస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటాం. ఇక్కడ సర్చ్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఏం సర్చ్ చేయాలంటే అప్డేట్స్ అని చెప్పి సర్చ్ చేయండి. అప్డేట్స్ సర్చ్ చేస్తే ఇక్కడ 7 టైప్ వేసింది ఇక్కడ, అంతేనా? చూడండి ఇక్కడ 7 టైప్ వేసిన అప్డేట్స్ అని, ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్, మళ్ళీ ఇక్కడ ఆప్షన్ అయితే మళ్ళీ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఇక మనకు అప్డేట్స్ అనేక మనకు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చేసుకుంటుంది, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటే మన ఇక్కడ విండోస్ కూడా అప్డేట్ అనేది అవుతుంది. ఇంకోటి మన తెలుగు ఇక్కడ ఇంగ్లీష్ నుండి తెలుగు రావాలా, మన దీనిలో రకరకాల సాఫ్ట్వేర్స్ నాకు ఎలా రావాలంటే ఇంగ్లీష్ నుండి తెలుగు రావాలి. ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ క్లిక్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అడుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. అయిపోయిందా? మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ ఇక్కడ ఫినిష్ అంటుంది, మళ్ళీ ఎస్ అడుగుతుంది, మళ్ళీ ఎస్ క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఫినిష్ చేసుకుంటే ఇప్పుడు మనకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని చెప్పేసి దీంట్లో మనకి దీంట్లో ఇన్స్టాలేషన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ సేమ్ నెక్స్ట్, మళ్ళీ ఇక్కడ మనం స్టెప్ ఇట్లా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మనం ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కంటిన్యూస్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ స్కిప్, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మజిలా 5% ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం కావాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫైర్ఫాక్స్ ఓపెన్ చేస్తున్నా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ దీంట్లో ఇన్స్టాల్ చేయాలి అంటే సర్చ్ చేసుకోండి. మనం ఇక్కడ బ్రౌజర్ ఏదైనా ఒకటి పాత బ్రౌజర్లు ఏదైతే మన దగ్గర ఉంటాయి కదా, ఇక్కడ గూగుల్ క్రోమ్లో కానీ లేదా ఎడ్జ్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ దాంట్లో సర్చ్ చేసుకోండి, డౌన్లోడ్ ఇన్స్టాల్ క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ క్రోమ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఇక్కడ డౌన్లోడ్ క్రోమ్ మాన్యువల్లీ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, దీన్ని క్లిక్ చేసుకున్నాం, ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఎస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడింగ్ వస్తుంది, డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఏమంటారు ఎంఎస్ ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది బ్రౌజర్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకే, ఇది మనకు వచ్చేసి మనకు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, కంప్యూటర్ లోపల విండోస్ అప్డేట్ చేసుకోవడం, మనకి ఇలా ఇక్కడ మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, చూసారు కదా 30 మినిట్స్లో వితిన్ 30 మినిట్స్లో కంప్యూటర్ని అసెంబుల్ చేసుకున్నాం. దాని లోపల మనం వాయిస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. 10 మినిట్స్లో మనం సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. అంటే 30 మినిట్స్లో కొత్త కంప్యూటర్ని మనం అసెంబుల్ చేయగలిగినాం. ఓకే, ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి ఎంఎస్ కంప్యూటర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైతే తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.